ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృపా. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. స్థూల దేహానికి సంబంధించినటువంటి విచారణ అనేటువంటిది ఈ అధ్యాయంలో చేస్తున్నారు. అంటే దీన్ని తెలుసుకోవటం వలన ఇది మనకి నిరుపయోగమైనటువంటి విషయము అని తెలుస్తుంది. దానికోసం ఇంతసేపు మన ఇబ్బంది పెట్టడం ఎందుకండి అని కాదు. మనం దాని మీదే ఆధారపడి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కాలక్షేపం చేస్తూ ఉంటాం. ఈ శరీరాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఒకవేళ ఈ శరీరం అంటే సనాతనంగా వస్తూ ఉన్నటువంటి అలవాటు ఏమిటంటే కొన్ని కొన్ని నమ్మకాల మీద బ్రతుకుతూ ఉంటాం. ఆ నమ్మకాలని మనం ఎంత విద్యావంతులమైనప్పటికీ కూడా విడిచిపెట్టాం. అంటే వాస్తవంగా ఏమిటంటే చదువుకున్న తర్వాతను ఏవైతే మూఢమైనటువంటి నమ్మకాలు ఉన్నాయో వాటిని విడిచిపెట్టాలి. కానీ మనం విడిచిపెట్టాం. ఏమంటే వాటికి అలవాటు పడిపోయి ఉంటాం కాబట్టి వాటిని విడిచిపెట్టడం అన్నటువంటిది ఇష్టపడం. ఓవేళ కానీ అది అలా విడిచిపెట్టేసినట్టుగా అయితే ఏమైనా దోషం జరుగుతుందేమో అన్నటువంటి భయం కూడా మన పట్టుకో వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి స్థూల దేహ విషయాన్ని ప్రశ్నోపనిషత్తులో మొట్టమొదటి ప్రశ్నలో చెప్పారు. అదే విషయాల్ని ఇక్కడ మనకి విద్యారణ్యుల వారు అందిస్తున్నారు. యద్యదుత్పద్యతే తత్తత్ స్యాదుపాధి ప్రజాపతేః ప్రజాపతిర్వత్సరాత్మా పునర్ద్వివిధో భవతు. యద్యదుత్పద్యతే ఏది ఏది పుడుతున్నదో తత్తత్ అదంతా కూడా ప్రజాపతి యొక్క ఉపాధి స్యాత్ ఉపాధి ఆగుతున్నారు. అంటే ఈ పుడుతూ ఉన్నటువంటిదంతా సృష్టి అంతా కూడా ఆ ప్రజాపతి అయినటువంటి బ్రహ్మ యొక్క ఉపాధి దేహమే. ప్రజాపతి వత్సరాత్మ. ప్రజాపతి అంటే హిరణ్యగర్భ బ్రహ్మము, వత్సరాత్మ సంవత్సరము రూపంగా కలిగినటువంటి వాడు. సహా ఆ సంవత్సరము ద్వివిధో అభవతు రెండు విధాలు అవుతున్నది. అంటే యథార్థంగా ఇదంతా కర్మకాండకి సంబంధించినటువంటి విషయం. కర్మలో మాసము, పక్షము, అలాగే దినము, అలాగే పగలు, అలాగే రాత్రి, ఈ విభాగాలన్నీ ఉంటాయి. వీటిని ఆధారంగా చేసుకొని మనం రోజువారీ కర్మలు చేస్తూ ఉంటాం. నిత్య నైమిత్తిక కర్మలన్నీ కూడా వాటి మీద ఆధారపడతాయి. కానీ ఇవి కూడా ప్రధానమైనటువంటివి కావయ్యా. యద్యదుత్పత్యతే తత్స్యాద్ ఉపాధి ప్రజాపతి. ఇదంతా ప్రజాపతికి ఉపాధి అయినటువంటిది మాత్రమే తప్పిస్తే యథార్థము కాదు. ఈ సంవత్సరం అంటే ఏమిటయ్యా? ప్రజాపతి ఉపాధి. ప్రజాపతిర్ వత్సరాత్మ. ఆ ప్రజాపతి సంవత్సరం అనేటువంటి రూపం కలవాడు. పునర్ద్వివిధో భవతు. మళ్ళీ వాడు రెండు రకాలు. ఆ సంవత్సరం రెండు రకాలు.
ఏమిటండి? సంవత్సరో వై ప్రజాపతి తన్నిర్వర్త్యత్వాత్ అని భాష్యం. సంవత్సరమే ప్రజాపతి. ప్రజాపతి సంవత్సరాన్ని సంపన్నం చేస్తున్నాడు. అంటే సంవత్సరం ప్రజాపతి యొక్క స్వరూపం. చంద్రాతిథ్య నిర్వర్త్య తిథి అహోరాత్ర సముదాయో హి సంవత్సర తదన్యత్వాత్. సాధారణంగా సంవత్సరం ఎలా ఏర్పడుతున్నదండి? పగలు రాత్రి రెండూ కలిసినటువంటి ఒక రోజు ఏర్పడితే 7 రోజులు ఒక వారం అయితే, 15 రోజులు ఒక పక్షం అయితే, 2 పక్షాలు ఒక నెల అయితే, 2 నెలలు ఒక ఋతువు అయితే, 6 ఋతువులు ఒక సంవత్సరం అవుతున్నది. ఇదంతా కూడా ఏమిటి? కాలం. ఈ కాలం ఎందుకు అవసరం అండి? నువ్వు కర్మ చేసేటప్పుడు ఆ కర్మ నీకు ఫలాన్ని ఇస్తుందా లేదా అని చెప్పడానికి. ఇప్పుడు సాధారణంగా మనం ఏమిటంటే షష్ఠి పూర్తి చేసుకున్నారండి, దానికి ఏదో పెద్ద ఫంక్షన్ అనుకో వెళ్ళడం తెలివి తక్కువతనం అది. షష్ఠి పూర్తి అనేటువంటి దాని పేరు ఏమిటంటే ఉగ్రరథ శాంతి. నువ్వు 60 సంవత్సరాలు బతికినందుకు శాంతి చేసుకుంటున్నావు. ఏమంటే నీకు నువ్వు శాంతి చేసుకుంటూ ఉంటే ఊరందరినీ పిలిచి వాళ్ళకి బట్టలు పెట్టానండి, భోజనాలు పెట్టానండి, అల్లరి చేశానండి, ఇచ్చేసానండి, ఎందుకండి ఇదంతాను? భీమరథ శాంతి. 70 సంవత్సరాలు నువ్వు బతికినందుకు నువ్వు శాంతి చేసుకుంటున్నావు. ఏమండి? 1000 పున్నాల నోవులట కాదండి, సహస్రచంద్ర దర్శన శాంతి. నువ్వు 80 ఏళ్ళు బ్రతికావు. బతికితే ఏమైందయ్యా? 1000 చంద్రుల్ని చూశావు. నెలకోసారి చంద్రుడు కనిపిస్తాడు. 1000 మార్లు నువ్వు చంద్రుడిని చూశావు. అలా చూడడం వల్ల దోషం కలిగింది. ఆ దోషానికి శాంతిని సహస్ర చంద్ర దర్శన దోష శాంతి. నువ్వు 80 ఏళ్ళు బ్రతికితే. లేదు నీకు మునిమనవాడు పుట్టాడు, ప్రపౌత్ర జనన శాంతి. ఇవి శాంతులు. అంటే నువ్వు ఈ లోకంలోకి వచ్చిన తర్వాతను పుణ్యపాపాలనేటువంటి కర్మల్ని చేస్తున్నావు కాబట్టి ఈ కర్మల నుంచి ఒరే నాయన నీకు వచ్చేటువంటి దోషాలని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయరా అంటే మనం దాన్ని ఏదో పెద్ద హైలైట్ చేస్తూ ఉంటాం. అందరికీ తెలిసేటట్టుగా నేను ఇది చేశాను అది చేశాను. ఏం చేశాం మనం? ఒక్కసారి మన అంతహా ప్రశ్నించుకోవాలి. విద్య ఎందుకోసం? చదువు ఎందుకోసం అండి? చదువు మనం ప్రశ్నించుకుందికి, ఇతరులకి మనం ఉపదేశం చేయటం కాదు. పరోపదేశ వేళాయాం సర్వేపి చ పండితా స్వప్రయోజన వేళాయాం మునయోపి పండితా అంటుంది. ఇతరులకి చెప్పడానికి అందరము పండితులమే, మనం ఆచరించడానికి మాత్రం మనం పండితులం కాం. మనం ఆచరించవలసిన వచ్చినప్పుడు మాత్రం మనం ఆచరించం. సంవత్సరో వై ప్రజాపతి తన్నిర్వర్త్యత్వాత్. ప్రజాపతి చేత సంవత్సరం సంపన్నం చేయబడుతున్నది. సంవత్సరమే ప్రజాపతి స్వరూపము. చంద్రాదిత్య నిర్వర్త్య తిథి అహోరాత్ర సముదాయో హి సంవత్సర తదన్యత్వాత్. సూర్యచంద్రుల చేత నిర్వర్తింపబడేటువంటి రాత్రింపగల సముదాయమే సంవత్సరం. ప్రజాపతి సంవత్సరం కంటే వేరేగా లేడు. వేరేగా ఈ కాలం కన్నా వేరేగా బ్రహ్మం అనేటువంటిది, అంటే హిరణ్య గర్భ బ్రహ్మం అనేటువంటిది లేదు. తస్య అయనే దక్షిణోత్తరంచ. ఆ సంవత్సరానికి 2 మార్గాలు ఉన్నాయి, దక్షిణాయనం ఉత్తరాయణం. ఇది కూడా లోకంలో ప్రసిద్ధం. దక్షిణాయనంలో చచ్చిపోతే నరకానికి వెళ్తాడు, ఉత్తరాయణంలో చచ్చిపోతే పుణ్యలోకాలకు వెళ్ళిపోతాడు అని ఉత్తరాయణం కోసం ఆలోచించి చచ్చిపోయారు. ఇలా ఏవో చెప్తూ ఉంటాం. భీష్ముడి గురించి కూడా అలాగే చెప్తూ ఉంటారు. ఏమో అమాయకత్వం అంటే మనం గ్రంథాలని చదివేటప్పుడు లోతుగా చదవకపోవటం వల్ల, అసలు చదవకపోవటం వల్ల, చదివినా వాటిని మన బుద్ధిలో పెట్టుకోకపోవటం వల్ల, మనం అలా పాత పడికట్టు పదాలకే అలవాటు పడిపోవటం వల్ల దక్షిణోత్తర అయనాలు అనేటువంటివి పుణ్యములు పాపాలు అనుకుంటాం. ఈ రెండూ కూడా ఆ హిరణ్య గర్భ బ్రహ్మానికి ఉన్నటువంటి 2 మార్గాలు, సంవత్సరానికి ఉన్న మార్గాలు, దక్షిణము ఉత్తరము. అభూతాం వత్సరాంశో ద్వౌ అయనే దక్షిణోత్తరో చంద్రాదిత్యో తత్ర దేవో దక్షిణోత్తర మార్గయో. దక్షిణ మార్గానికి ఉత్తర మార్గానికి ఏమిటి తేడా? ఏమిటా మార్గాలు అంటే చెప్తున్నారు. అభూతాం వత్సరాంశో ద్వౌ ద్వావ అయనే దక్షిణోత్తరో. వత్సరాంశో సంవత్సరములో భాగాలు, ద్వౌ 2, దక్షిణ ఉత్తరే అయనే. దక్షిణము ఉత్తరము అనేటువంటి అయనాలు రెండూ కూడా సంవత్సరంలో 2 భాగాలు. తత్ర ఆ దక్షిణోత్తర అయనముల యందు
చంద్రాదిత్యో చంద్రుడు సూర్యుడు దక్షిణోత్తర మార్గములకు క్రమముగా దేవతలు అవుతున్నారు. దక్షిణ మార్గానికి చంద్రుడు దేవత, ఉత్తర మార్గానికి సూర్యుడు దేవత. ఈ రెండింటి వల్ల మోక్షం రాదండి. మోక్షం వచ్చేది ఈ రెండింటి వల్ల కాదు. కాకపోతే ఏమిటంటే మా వాడికి ఫస్ట్ మార్క్ వచ్చిందండి, ఫస్ట్ మార్క్ వచ్చినా పాస్ అయినా పాస్ కాకపోయినా భాగ్యం లేనటువంటి వాడు ఎంత చదువుకున్నా ప్రయోజనం లేదు. లౌకికమైనటువంటి విద్యల్లో చాలా ప్రజ్ఞావంతుడు, పరమాత్మని చేరుకోలేకపోయాడు. ఏమిటి చేస్తాం? మళ్ళీ పుడతాడు. ప్రయోజనం ఏమిటి? పురాణాలన్నీ అవే చెప్తాయి. విద్వాంసులైనటువంటి వాళ్ళు కానీ పొరపాటు మార్గాల్లో వెళ్తే బ్రహ్మరాక్షస జన్మలు వస్తాయి అని చెప్తారు. అంటే మనకి అదేం పెద్ద పట్టించుకోవడం మనం ఉండదు. మనం ఏమనుకుంటామంటే మనం విద్వాంసులం కాబట్టి మనకి ఏదో మోక్షం ఇచ్చేస్తాడు. విద్వాంసుడు అయితే మోక్షం ఇచ్చాడు. విద్వాంసుడు విద్వాంసుడిలా ప్రవర్తించాలి, ప్రజ్ఞావంతుడిలా ప్రవర్తించాలి. వాడి యొక్క నడవడికను వాడు మార్చుకోవాలి. వాడి నడవడికలో కానీ తేడా ఉన్నట్టుగా అయితే వాడికి రావలసినటువంటి స్థితి రాదు. ఇక్కడ దక్షిణ ఉత్తరాలని రెండు భాగాలు ఉన్నాయి. ఒక భాగానికి దక్షిణ భాగానికి చంద్రుడు, ఉత్తర భాగానికి సూర్యుడు. వీళ్ళిద్దరూ కూడా దేవతలు అని చెప్పారు. తస్యాయనే దక్షిణంచ ఉత్తరంచ, అవి రెండు ఆయనాలు. ఆ రెండు ఆయనాల్లోని దక్షిణాయనము ఉత్తరాయణము. సంవత్సరానికి దక్షిణ ఉత్తరాలు అయినాలు రెండు. సూర్యుని గమనాన్ని బట్టి దక్షిణ ఉత్తర అయినాలు నిర్ణయించబడుతున్నాయి. దీనిలో విచిత్రం ఏమిటంటే దక్షిణాయనం అన్నటువంటి పదము సూర్యుడికి సంబంధించిందే, ఉత్తరాయణం అన్నటువంటి పదము సూర్యుడికి సంబంధించిందే. దీంట్లో రెండు చంద్రుడికి ఏం ప్రయోజనం లేదు. మనం ఏదో దక్షిణాయనంలో చచ్చిపోతే నరకలోకాలు వచ్చేస్తాయి, ఉత్తరాయణంలో చచ్చిపోతే పుణ్యలోకాలు వచ్చేస్తాయి అన్నటువంటిది ఉత్తి భ్రాంతి. ఎందుకంటే ఏమిటి కారణం అంటే సూర్య భగవానుడు కర్కాటక రాశి దగ్గర నుంచి ధనుర్రాశి వరకు ప్రయాణం చేసినటువంటి కాలాన్ని దక్షిణాయనము అంటారు. మకర రాశి నుండి మిథున రాశి వరకు ప్రయాణం చేసినటువంటి కాలాన్ని ఉత్తరాయణము అంటారు. 6 రాశుల్లో సూర్య భగవానుడు ప్రవేశించినటువంటి సమయాల్ని ఉత్తరాయణం అంటారు. 6 రాశుల్లో తిరిగేటువంటి కాలాన్ని దక్షిణాయనం అంటారు. అక్కడ సూర్యుని యొక్క గమనాన్ని బట్టి అయినాలు, కానీ అసలు చంద్రుడికి సంబంధమే లేదండి. ఈ అయినాలతో చంద్రుడికి సంబంధమే లేదు. అయితే మరి చంద్రలోకం ఏమిటండి, సూర్యలోకం ఏమిటండి? ఆ విషయం చెప్తారు మనకి. మనం ఎంత భ్రాంతిగా, ఎంత చిన్నపిల్లల్లా మనం బ్రతుకుతున్నాం. విద్వాంసులైనటువంటి వాళ్ళు కూడా చిన్నపిల్లల్లా బ్రతుకుతున్నారు. అంటే అలా బతకడానికి కారణం చెప్పాను కదా, మనకి బుర్రలో ఆల్రెడీ కొన్ని రికార్డ్ అయిపోయి అవి బుర్రలోంచి మనకి పోవటం లేదు. ఏదో మనకి ఈ లోకంలో కీర్తి ఉంటే మనకి అక్కడ ఏదో వచ్చేస్తుందని భ్రాంతి పడుతున్నాం. ఈ లోకంలో కీర్తి ఆ లోకంలోకి వెళ్ళదు. రోజు నేను యూట్యూబ్లో నాకు ప్రసంగాలు డాక్టర్ గారు పెట్టినా నాకు మోక్షం రాదు. నేను రోజు వేదాంతం చెప్పినా నాకు మోక్షం రాదు. నేను ఆచరించాలి. నాకు దేహం మీద స్పృహ ఉండకూడదు. అనిత్యమైనటువంటి దేహాన్ని నేను దూరం చేసుకోగలగాలి, కఠినంగా దూరం చేసుకోగలగాలి. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మనం ఏమిటంటే డబ్బును వదులుకోలేం, భార్యను వదులుకోలేం, పిల్లల్ని వదులుకోలేం, బంధువులను వదులుకోలేం, మిత్రులను వదులుకోలేం. ఇవన్నీ మనకున్న వీక్నెస్లు. ఈ వీక్నెస్ను మనం వదులుకోలేక మనం ఎంత చదువుకుంటే ఏమిటి ప్రయోజనం అండి? నేను చాలా చదివాను సార్. చదివేవు ఏం చేస్తావు? బ్రహ్మరాక్షసుడిగా పుడతావు, అంతకన్నా మరి ఇంకేం లేదు. విద్వాంసుడైనంత మాత్రాన మోక్షం కాదు, ఆ విద్యను వినియోగించినప్పుడు మాత్రమే మోక్షం. ఇష్టాపూర్త కృతశ్చంద్రం యాంతి దక్షిణ మార్గత ఆవర్తంతే పునస్తత్ర క్రమముక్తి న విద్యతే. అంటే దక్షిణాయనం అంటే ఏమిటి? అసలు ఆ దక్షిణాయనంలో ఉన్న గోల ఏమిటండి అంటే ఇష్టాపూర్త కర్మాలని 2 రకాల కర్మలు ఉన్నాయి. ఆ కర్మల్లో వెళ్ళేటువంటి వాళ్ళని దక్షిణ మార్గము అంటారు.
దక్షిణాయనం అంటే కర్కాటక రాశి నుంచి ధనుర్రాశి వరకు సూర్యుడు తిరుగుతూ ఉన్నప్పుడు చచ్చిపోయినటువంటి వాళ్ళు దక్షిణాయనంలో చచ్చిపోయారు అని అర్థం కాదు. విద్వాంసులమైనా తెలుసుకోవాలి. అంటే మనం మీరందరూ ప్రశ్నోపనిషత్తు ఆల్రెడీ చదివేశారు, మీకు అందరికీ ప్రశ్నోపనిషత్తు బాగా తెలుసు. మనకి ఈ శరీరం ఎప్పుడు పడిపోయినా ఒకటేనండి. ఉత్తరాయణంలో ఈ శరీరం పోయినా వచ్చిన లాభం ఏమీ లేదు, దక్షిణాయనంలో పోయినా వచ్చిన లాభం లేదు. అవి రెండు సూర్యునికి సంబంధించినటువంటి గమనాలు, వాటి వల్ల మనకేం సంబంధం లేదు. మరి ఏమిటండి అంటే ఇష్టాపూర్త కృత, ఇష్టకర్మలు పూర్తకర్మలు చేసేటువంటి వాళ్ళు దక్షిణ మార్గత, దక్షిణాయన మార్గము ద్వారా చంద్రం యాంతి, చంద్రుణ్ణి పొందుతున్నారు. పునః తిరిగి ఆవర్తంతే, ఈ లోకాలకి వస్తారు. తత్ర దక్షిణాయన మార్గమునందు క్రమముక్తి, క్రమంగా ముక్తి పొందుట నా విద్యతే లేదు. దక్షిణ మార్గం అంటే ఏమిటండి? దక్షిణాయనం అంటే అంటే ఏదో కర్కాటక రాశి నుంచి ధనుర్రాశి వరకు సూర్యుడు తిరుగుతూ ఉన్నప్పుడు ప్రాణం పోయినటువంటి వాడిని అదేమిటండి పుణ్యాత్ముడు ఆయన దక్షిణాయనంలో చచ్చిపోయేడేమిటండి? అది తెలివి తక్కువ మాట. కంచి పరమాచార్యుల వారు నడిచే దేవుడు అని పేరు గల ఆయన దక్షిణాయనంలోనే శరీరాన్ని త్యాగం చేశారు. అయితే ఆయనకి ఏ లోకాలు వస్తాయని చెప్తావు? నరకలోకాలు వస్తాయని చెప్తావా? అంటే మన అమాయకత్వంగా మాట్లాడితే దానికి ఎవరు ఏం చెప్పలేరు. తరువాతను మూఢత్వం, అమాయకత్వం అన్నాం కదా, మూఢత్వం అంటే నా బుర్రలో ఏమిటున్నాదో అదే నిజం అనుకోవటం చాలా తప్పు. మనం బాగా చదువుకోవాలి, బాగా ఆలోచించాలి, బాగా చదువుకొని ఆలోచించి. ఇంకో వీడియో పోయింది గురువు గారు, ఆడియో మ్యూట్ అయింది. ఇప్పుడు వస్తుంది. అయ్యా, ఇప్పుడు వస్తుంది. బాగా ఆలోచించకుండా తప్పు చేసినట్టుగైతే మనని దాని నుండి ఎవ్వరూ రక్షించలేరు. ఇక్కడ ఏమిటండి? ఇష్టాపూర్త కృత, ఇష్టకర్మలు పూర్తకర్మలు చేసినటువంటి వాళ్ళు దక్షిణ మార్గత, దక్షిణాయన మార్గము ద్వారా చంద్రం యాంతి, చంద్రలోకాన్ని పొందుతారు. పునః తిరిగి ఆవర్తతే, వస్తారు. అంటే ఎవరైతే ఇష్టాపూర్త కర్మలు చేస్తారో వాళ్ళు చంద్రుని యొక్క లోకాలకు వెళ్తారు, దాన్ని దక్షిణ మార్గం అంటారు. అలా వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి వస్తారు. వాళ్ళకి క్రమముక్తి లేదు. వాళ్ళు అంటే వాళ్ళు మోక్షాన్ని పొందడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం అన్నారు. ఇష్టాపూర్త కర్మలు చేసినటువంటి వాళ్ళు దక్షిణాయనం ద్వారా చంద్రలోకాన్ని చేరతారు, తిరిగి ఈ లోకాలకు వస్తారు. చంద్రలోకాలు చేరినటువంటి వాళ్ళకి క్రమముక్తి అన్నటువంటిది లేదు. తద్యేహ వై తదిష్టాపూర్తే కృతమిత్యుపాసతే తే చాంద్రమసమేవ లోకం అభిజయంతే తయేవ పునరావర్తంతే తస్మాదేతదృషయః ప్రజాకామాః దక్షిణ ఏషః వై రయిర్యః పితృయః అని ప్రశ్నోపనిషత్తులో శృతి. ఇష్టాపూర్త కర్మలు చేసి చాంద్రమసమైనటువంటి లోకాలు పొందుతున్నారు. ఇష్టాపూర్త కర్మలు అంటే ఏమిటండి? అగ్నిహోత్రం తపస్సత్యం వేదానాంచానుపాలనం అతిథిర్వైశ్వదేవశ్చ ఇష్టమిత్యభిధీయతే. నిత్యాగ్నిహోత్రం చేయడం, తపస్సు చేయడం, సత్యాన్నే పలకడం, వేదాలని అభ్యాసం చేయటం రోజు, అలాగే అతిథి సేవనం చేయటం, వైశ్వదేవం ఉదయం ఔపాసన, మధ్యాహ్నం అగ్నిహోత్రం, సాయంకాలం ఔపాసన చేయటం, ఇవి చేయటాన్ని ఇష్టకర్మలు అంటారు. వీటిని ఇష్టకర్మలు అని పిలుస్తారు. నిత్యాగ్నిహోత్రాన్ని, తపస్సుని, సత్యాన్ని, వేదాభ్యాసాన్ని, అతిథుల్ని సేవించడాన్ని, వైశ్వదేవాన్ని ఇష్టకర్మలు అంటారు. ఇంకా చాలా ఒక్కొక్క స్మృతిలో ఒక్కొక్క రకంగా చెప్తారు. ఇంకా చాలా ఉన్నాయి. పూర్తకర్మలు అంటే ఏమిటండి? వాపీ కూపతటాకాది దేవతాయతనాని చ అన్నప్రదానమిత్యేతత్పూర్తమిత్యభిధీయతే. బావులు తవ్వించడం, నూతులు తవ్వించడం, చెరువులు తవ్వించడం, దేవాలయాలు కట్టించడం, అన్నదానం చేయడం, వీటిని పూర్తకర్మలు అంటారు. పూర్తకర్మలు అంటే మనం కర్మలు చేసేటప్పుడు మన కర్మలు పరిపూర్ణమైనటువంటి ఫలాన్ని ఇవ్వటం లేదేమో అని చెప్పి
మనం కొన్ని ఎక్స్ట్రా కర్మలు అన్నమాట చేయటం. అయితే ఈ కర్మల్ని ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు, ఎవరు చెయ్యాలి, ఎవరు చేయకూడదంటే రామాయణంలో ఉత్తరకాండలో శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో చెప్తాడు. మఠాధిపత్యం చేయకూడదు, గోశాలల్ని నడపకూడదు, లోకంలో మనం ఏమిటనుకుంటున్నామండి, ఏదైనా ఒక మఠానికి అధిపతిగా ఉంటే నేను చాలా గొప్పవాడిని అనుకుంటున్నాం. లేకపోతే ఒక గోశాల నిర్మాణం చేసి నడిపితే నేను గోశాలలు నడుపుతున్నాను కాబట్టి నాకేదో పుణ్యం వస్తున్నది అని అనుకుంటున్నాం. ఇలాంటివి చెయ్యకూడదంట. ఎందుకోసం అండి? వేద విహితమైనటువంటి కర్మ సన్యాసమే బ్రాహ్మణులకి చెప్పబడ్డాది. క్షత్రియులకి చాలా కర్మలు చెప్పారు, ఇష్టాపూర్త కర్మలు, అవి క్షత్రియులకి చెప్పారు. వైశ్యులకు కొన్ని కర్మలు చెప్పారు, ఇతరులకు కొన్ని కర్మలు చెప్పారు. మనం బ్రహ్మజ్ఞానం కావాలి, మోక్షం కావాలి, ఇదొక్కటే మనం పట్టుకో ఏడవ్వాలి, మిగతా మనం పట్టుకోకూడదు. ఇష్టాపూర్త కర్మలు చేసినట్టుగైతే అంటే చంద్రలోకాన్ని పొందుతారు. అయితే అక్కడి నుండి తిరిగి వచ్చేస్తారు. దాన్ని వెళ్ళినటువంటి వాళ్ళు అది పొందారు కదా అని అక్కడ ఉండిపోరు, తిరిగి వచ్చేస్తారు. ఇక్కడ ఋషులంటే స్వర్గం కోరేవాళ్ళు అని అర్థం. ఇక్కడ ఋషులంటే మోక్షం కోరేవాళ్ళు అని కారు. తయేవ పునరావర్తంతే తస్మాదేత ఋషయ అన్నటువంటి పదానికి, ఋషులు అనే పదానికి స్వర్గం కోరేవాళ్ళు, ప్రజాకామాహ సంతానాన్ని కోరేవాళ్ళు, దక్షిణం ప్రతిపద్యంతే ఏషః వైరయిర్యః పితృయానః వీళ్ళు దక్షిణ మార్గాన్ని పొందుతున్నారండి. అది అన్నమయమైనటువంటి లోకం, భోగ్యమైనటువంటి లోకం. అంటే భాగాలు అనుభవించడం, అయిపోతే వచ్చేయడం. మనం 10 లక్షలు పట్టుకొని ప్రయాణం ప్రారంభించామనుకోండి, ఆ 10 లక్షలు అయిపోయేసరికల్లా లెక్క చూసుకొని ఇంటికి వచ్చేయడమే. అలాగే మనం చేసినటువంటి కర్మలు యొక్క ఫలాలు అయిపోగానే తిరిగి వచ్చేయడమే. చంద్రలోకం అంటే మనం కర్మలు చేయడం, వాటి వల్ల వచ్చినటువంటి ఫలితాలు అనుభవించడం, తిరిగి మళ్ళీ ఈ లోకానికి వచ్చేయడం. ఇదే చంద్రలోకం. చంద్రుడు శరీరంగా కలిగినటువంటిది. ఇది భోగ్యమైనటువంటి రూపం. భోగమయమైనటువంటి లోకాన్ని దక్షిణాయనం ద్వారా పొందడాన్నే దక్షిణాయనాన్ని భోగ్యంగా చెప్తారు. దక్షిణాయనం భోగ్యం అంటే అనుభవించి తిరిగి వచ్చేటువంటిది. ఇక్కడ ముక్తి లేదు. అందుగురించి ఏమంటే దక్షిణాయనం పనికిరాదు అని ఎవరో పూర్వకాలంలో అంటే, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నదంటే దక్షిణాయనం అంటే కర్కాటక సంక్రమణం దగ్గర నుంచి మళ్ళీ మకర సంక్రమణం వరకు ఉన్నటువంటి కాలం దక్షిణాయనం. ఆ కాలంలో చచ్చిపోతే మోక్షం రాదు, ఇంకెక్కడైనా చచ్చిపోతే మోక్షం రావడానికి అసలు ఈ వ్యవహారానికి ఏ సంబంధం లేదు. ఈ శరీరానికి సంబంధించినటువంటి భ్రాంతుల్లో నువ్వు ఉన్నంత కాలం నీకు మోక్షం రాదు. ఎన్ని జన్మలు ఎత్తినా మోక్షం రాదు. ఈ శరీరం అనేటువంటి భ్రాంతి నుంచి నువ్వు బయటికి రావాలి. యోగిన సగుణ ధ్యానాద్ రవిముత్తర మార్గత గత్వా తన్మండలం భిత్వా బ్రహ్మలోకం వ్రజంతి. సగుణ ధ్యానాత్, సగుణమైనటువంటి బ్రహ్మాన్ని ఉపాసించడం ద్వారా యోగిన యోగులు ఉత్తర మార్గత, ఉత్తరాయణ మార్గం ద్వారా రవిం సూర్యుని గత్వా పొంది తన్మండలం భిత్వా ఆ సూర్యమండలాన్ని భేదించి బ్రహ్మలోకం, సగుణ బ్రహ్మలోకాన్ని వ్రజంతి పొందుతున్నారు. సగుణ బ్రహ్మలోకాన్ని పొందుతున్నారు. అంటే మనం ఉత్తరాయణ మార్గం అన్నటువంటి వాళ్ళు కూడా మోక్షానికి వెళ్ళటం లేదు, సగుణ బ్రహ్మాన్ని మాత్రమే పొందుతున్నారు. వాళ్ళు కూడా కల్పాంతంలో తిరిగి రావాల్సిన వాళ్ళే. అంటే ఏమిటి ప్రాబ్లం అండి? ఈ ఉపాసన అయినా కర్మైనా నీకు మోక్షాన్ని ఇవ్వదు అని ఉపనిషత్తులు కొట్టిపడేస్తున్నాయి. ఈ ఉపాసనలు ఈ కర్మలు నీకు మోక్షాన్ని ఇవ్వవు, కానీ వీటిని పట్టుకో వేలపడుతున్నాం. 24 గంటలు శరీరాన్ని పట్టుకో వేలపడుతున్నాం, లోక వ్యవహారాలని పట్టుకో వేలపడుతున్నాం. లౌకికమనేటటువంటి కర్మే అసలు మనకి పనికిరాదు. మనం దాన్ని ముట్టుకోకూడదు. అది ముట్టుకుంటే మనకి ఏ ప్రయోజనం లేదు. ఎంత చదువుకున్నావు, ఎంత నువ్వు పారంగతుడివి అన్నటువంటిది కాదు కావలసింది భగవంతుడికి. నువ్వు ఎంత ఆచరించావన్నది కావాలి, నువ్వు ఎంత నడిచావన్నది కావాలి. అంతగా తప్పించి నువ్వు
ఎంత చదువుకున్నావో, ఎంత విద్వాంసుడివో, నీకు గండపిండేరాలున్నాయా, లేకపోతే సింహతలాటాలున్నాయా, ఇవి అక్కర్లేదు. భగవంతుడికి వీటితో సంబంధం లేదు. సగుణ బ్రహ్మ ధ్యానము ద్వారా యోగులు ఉత్తరాయణం ద్వారా సూర్యుణ్ణి చేరి ఆ సూర్యమండలాన్ని భేదించి బ్రహ్మలోకాన్ని పొందుతారు. అధోత్తరేణ తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా విద్యయాత్మానం అన్విష్య ఆదిత్యమభిజయంతే. ఏతద్వై ప్రాణానాం ఆయతనం ఏతదమృతం అభయమేతతు పరాయణమేతస్యాన్న పునరావర్తంత ఇత్యేష నిరోధ తదేష శ్లోక అని మనకి శృతిలో చెప్పారు. ఉత్తరాయణ మార్గం ద్వారా ప్రజాపతి అంశమైనటువంటి ప్రాణస్వరూపము భోక్త అయినటువంటి ఆదిత్యుణ్ణి పొందుతున్నారు. సూర్యుడు భోక్త, సూర్యుడు ప్రాణస్వరూపుడు. ఉత్తరాయణ మార్గం ద్వారా అంటే ఉపాసనతో కూడుకున్నటువంటి కర్మ, జ్ఞానముతో కూడుకున్నటువంటి కర్మ. జ్ఞానం లేనటువంటి కేవల కర్మ చంద్రలోకం. జ్ఞానంతో కూడుకునే కర్మ చేసినా ఏం జరుగుతున్నదిరా? ఆదిత్యలోకానికి వరకు వెళ్ళావు. ఆదిత్యలోకం అంటే ఏమిటి? ప్రాణము. అదేమిటి? భోక్త. అక్కడి వరకు వెళ్ళి ఏమయ్యావు? దాంట్లో దాన్ని భేదించుకో ప్రజాపతిలో లీనమయ్యావు. ప్రజాపతి అనేటువంటి వాడు ఏమిటి? ఒక కల్పం కాలం ఉండేవాడు, ఆ తర్వాత వాడు పోతాడు. ఏమండి, వాడోటి ఉంటే కదా మనం ఉంటాం. వాడే ఉండడు. నన్ను టీటీడీ చైర్మన్గా వేశాడు. ఎంతకాలం ఉంటానండి? నన్ను వేసినటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నంత కాలం. వాడు పోయాడు అనుకోండి, నేను పోతాను. అలాగే మనం సగుణ బ్రహ్మ ధ్యానాన్ని చేస్తే సగుణ బ్రహ్మాన్ని చేరాం. ఆ సగుణ బ్రహ్మం పోయాడు, మనము పోయాం. ఏమండి, ఆయన ఏమిటండి? దేని చేత పొందుతున్నారండి? ఏమండి, ఆ ఆదిత్య లోకాలు దేని చేత పొందుతున్నారు? ఇంద్రియము జయముతో కూడినటువంటి తపస్సు. మెయిన్ ప్రాబ్లం ఏమిటంటే తెల్లవారు లేవగానే ఏమయ్యా బాగున్నావా, భోజనం చేసావా, నిద్రపోయావా, లౌకికమైనటువంటి విషయాల్లోనే కాలం గడుపుతున్నామండి. ఉదయం లేచి రాత్రి పడుకునే వరకు లోక వ్యవహారాలకు సంబంధించినవే. ఏమంటే అవన్నీ చాలా పవిత్రమైనవి కదండి. మనం వాటిలో గడపొచ్చును కదా. కాదు, ఇంద్రియాల్ని జయించుకొని బ్రహ్మాన్ని గురించి చింతన చేయాలి. బ్రహ్మచర్యం కావాలి. బ్రహ్మచర్యం అంటే ఏమిటో తర్వాత చెప్తారు. శ్రద్ధ కావాలి. ఇవి మూడు ఉంటే విద్యయాచ అంటే ప్రజాపత్యాత్మన విషయ విద్యయా, ప్రజాపతికి సంబంధించినటువంటి విద్య. అంటే ఇక్కడ విద్య అంటే బ్రహ్మజ్ఞానం కాదు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం కాదు, దీనివల్ల మోక్షం రాదు. దీనివల్ల మోక్షం రాదు, దానివల్ల మోక్షం రాదు, దీనివల్ల మోక్షం రాదు. రెండు మోక్షాన్ని ఇచ్చేవి కావు. అయితే దానికన్నా ఇది బెటరు అంతే. ఏమండి, మావాడు సెకండ్ క్లాస్ కన్నా ఫస్ట్ క్లాస్ వచ్చిందండి పాస్ అయినప్పుడు, అంతే. ఆ చెప్పుకుందుకే తప్పిస్తే వాడికి ప్రయోజనం ఏమీ లేదు, వీడికి ప్రయోజనం ఏమీ లేదు. అలాగే ఇక్కడ ఏమిటండి అని అంటే తపస్సు, బ్రహ్మచర్యము, శ్రద్ధ అనేటువంటి వాటితో ప్రజాపతికి సంబంధించినటువంటి విషయ విద్యతో ప్రజాపతే ఆత్మ అని ఉపాసించినట్టుగైతే, ప్రజాపతినే ఆత్మగా ఉపాసించినట్టుగైతే ప్రాణాన్ని పొందుతారు, సూర్యుడిని పొందుతారు. సూర్యుడు కదిలే కదలని రకాలైనటువంటి ప్రాణులకి ఆత్మ. చలనము కలిగినటువంటి, చలనము లేనటువంటి సమస్తమైనటువంటి ప్రాణులకి ఆత్మ ఎవరంటే సూర్యుడు. ప్రాణశక్తి సూర్యుడే అని తెలిసి సూర్యుడిని పొందుతారు. ఇదే ప్రాణులకు ఆశ్రయం. ప్రాణులైనటువంటి వాళ్ళు ఈ సూర్యశక్తిని పొందడమే ఆశ్రయం. ఇదే అమృతం, నాశనం లేనటువంటిది. నాశనం లేనటువంటిది కాబట్టి అభయం. చంద్రుని విషయంలో క్షయము వృద్ధి అంటే తగ్గిపోవుట పెరుగుట అనే రెండు గుణాలు ఉన్నాయి కాబట్టి అక్కడ భయం ఉంది.
ఇక్కడ తగ్గడం పెరగడం లేదు కాబట్టి భయం లేదు. ఉదయాన్నే సంధ్యావందనం చేస్తున్నాం. సంధ్యావందనం చేస్తూ ఉన్నప్పుడు బ్రహ్మజ్ఞానంతో సంధ్యావందనం చేయటం లేదు. సంధ్యావందనం ఎలా చేస్తున్నామండి? సూర్య భగవానుడిని ఉపాసిస్తున్నాము అని చేస్తున్నాం. అలాగే ఆదిత్య హృదయం చదువుతున్నాం. ఆదిత్య హృదయం అనేటువంటిది ఎలా చదువుతున్నామండి? సూర్యుడిని భగవంతుడు అని చదువుతున్నాం. ఏమిటిది? దీనివల్ల వచ్చేది ఏమైనా ప్రయోజనం ఉందా? లేదండి. ఇది నువ్వు బ్రహ్మాన్ని తెలుసుకోనటువంటి విద్య వ్యర్థమైనటువంటి విద్య. ఇక్కడ బ్రహ్మం తెలియబడదు, సూర్యుడు తెలియబడతాడు. ఈ సూర్యుడు ఏమిటండి? అమృతమైన వాడు, అభయమైన వాడు అన్నాం. అమృతం అంటే నాశనం లేనటువంటిది. ఎంతవరకు నాశనం లేనటువంటిదండి? ఎంతవరకు ఆ బ్రహ్మం సగుణ బ్రహ్మం ఉంటాడో అంతవరకు నాశనం లేదు. ఆ సగుణ బ్రహ్మంతో పాటు ఇది కూడా నశించిపోతుంది. కాబట్టి చంద్రుని విషయంలో క్షయవృద్ధి భయం ఉన్నది, ఇక్కడ లేదు. ఇదే ఉపాసకులకు, ఉపాసనతో కూడిన కర్మలు చేసేటువంటి వాళ్లకు సర్వోత్తమమైనటువంటి గతి. ఇదే చాలా గొప్ప గతి. ఉపాసన చేసేటువంటి వాళ్ళు పొందేటువంటి లాస్ట్ ప్లేస్ ఇదే. ఉపాసన లేనటువంటి కేవల కర్మిష్ఠులు సూర్యుడు నిరోధము. కేవలం కర్మ చేసేటువంటి వాళ్ళకి ఆదిత్య లోకాలు రావు. కేవల కర్మ ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి ఆదిత్య లోకాలు రావు. వాళ్ళు ప్రాణస్వరూప ఆదిత్యుణ్ణి ఆత్మరూపంగా పొందలేరు. వాళ్ళు ప్రాణస్వరూపుడైనటువంటి సూర్యస్వరూపుడైనటువంటి ఆత్మని పొందలేరు. సంవత్సర రూప ఆదిత్యుడు ఉపాసన లేనటువంటి వాళ్ళకి నిరోధం. సంవత్సర స్వరూపమైనటువంటి సూర్య భగవానుడు ఉపాసన లేనటువంటి వాళ్ళకి ఆటంకం. ఆదిత్యుడికి 5 పాదాలు అంటే 5 ఋతువులు కలవాడిగా చెప్పారు. 5 ఋతువులు ఏమిటండి? 6 ఉండాలి కదా అంటారు. అంటే హేమంత ఋతువుని శిశిర ఋతువుని కలిపి ఒక ఋతువుగా చెప్పారు. 12 ఆకృతులు అంటే 12 మాసాలు కలవాడని చెప్పారు. కొంతమంది సప్తచక్రుడు అంటే సర్పచక్రుడు, సాగే గతి కలిగినటువంటి వాడు, అలాగ వెళ్తూ ఉండేవాడు అని చెప్పారు. 7 గుర్రాలు కలవాడు అన్నారు. 6 ఋతువులు కలవాడు అని కూడా కొంతమంది చెప్పారు. ఈ విషయం అంతా కూడా అదే ప్రశ్నోపనిషత్తులో ఒక రుక్కు మనకి చెప్పారు. పంచపాదం పితరం ద్వాదశాకృతిం దివ ఆహు పరే అధ్యే పురీషం అధేమే అస్య ఉపరే విచక్షణం సప్తచక్రే షడర ఆహురర్పితమితి అనేటువంటి మంత్రంలో, ఇది మీరు చదివినటువంటి మంత్రమే. సూర్య భగవానుడిని స్తోత్రం చేసేటువంటి విషయం కలిగిన మంత్రం. పితరుడు అంటే సకల ప్రాణుల్ని పుట్టించేవాడు అని అర్థం. పురీషణం అంటే నీటితో కూడినవాడు అని అర్థం. విచక్షణం అంటే సర్వజ్ఞుడు అని అర్థం. సూర్య భగవానుడు సకల జీవుల్ని పుట్టించేటువంటి వాడు, ద్రవము కలిగినటువంటి వాడు, సర్వజ్ఞుడైనటువంటి వాడు. ఇతడు కాలస్వరూపుడైనటువంటి ప్రజాపతి. చంద్ర సూర్యుల రూపంలో ఉన్న జగత్తుకు ఉపాదాన కారణం సూర్యుడే. చంద్ర సూర్యుల రూపంలో ఉన్నప్పటికీ కూడా జగత్తుకు ఉపాదాన కారణం ఈయనే అని చెప్పారండి. ఆసీత్ ప్రజాపతిర్మాస పక్షో శుక్లేతరావిహ యౌతయోశ్చ రవిశ్చంద్రో అభిమానాంతరౌ ఉభో అభిమంతారౌ ఉభో స్మృతో. ఇక్కడ ప్రజాపతిని గురించే చెప్తున్నారు. ఇదంతా ప్రజాపతి యొక్క రూపమే. సూర్యుడు ప్రాణశక్తి ప్రజాపతి రూపమే, చంద్రుడు అన్నశక్తి ప్రజాపతి రూపమే, సంవత్సరం ప్రజాపతి రూపమే, దక్షిణాయనము ప్రజాపతి రూపమే, ఉత్తరాయణము ప్రజాపతి రూపమే. మరి రాత్రి పగలు అనేటువంటివి, అలాగే మాసములు, శుక్లపక్షము కృష్ణపక్షము, ఇవన్నీ ప్రజాపతి రూపమే. మనం చేసే ఉపాసన అంతా కూడా ప్రజాపతికి సంబంధించినటువంటిది. ప్రజాపతి మాసహ ఆసీత్,
మాసస్వరూపుడు అయ్యాడు. నెల రూపంగా కలవాడు. 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలు కూడా కావు, 24 నక్షత్రాలు. 24 నక్షత్రాలను ఎందుకు అంటున్నారంటే ఉత్తర ఫల్గుణి, పూర్వ ఫల్గుణి అని రెండు, ఫల్గుణి నక్షత్రం 2 నక్షత్రాలు, ఉత్తరాషాఢ పూర్వాషాఢ అని ఆషాఢ నక్షత్రం 2 రకాలు, ఉత్తరాభాద్ర పూర్వాభాద్ర అని భాద్రపద నక్షత్రం 2 రకాలు. అంటే అక్కడ ఆ విభాగాన్ని తీసేసినట్టుగైతే ఉన్నవి 24 నక్షత్రాలు. 24 నక్షత్రాలు 2 పక్షాల్లోని వ్యాపించి ఉంటాయి. అక్కడ భాగాంశాల చేతను 27 అంటున్నాం. ఈ 27 నక్షత్రాలు కూడా ఒక మాసంలో తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. ప్రజాపతి మాసస్వరూపుడు, అంటే మాసమే రూపంగా కలిగినటువంటి వాడు. ఇహ ఈ మాసమునందు శుక్ల ఇతరో, శుక్లము ఇతరం అంటే కృష్ణము, యౌ ఏవి కలవో తయోహ ఆ రెండింటికి రవి సూర్యుడు, చంద్ర చంద్రుడు, ఉభౌ ఇద్దరు అభిమంతారో అభిమాన దేవతలుగా స్మృతౌ చెప్పబడుచున్నారు. ఏమండి, నెల ఉన్నది, నెలలో 2 పక్షాలు ఉన్నాయి. ఒకటి శుక్లపక్షం, రెండోది కృష్ణపక్షం. పాడ్యమి దగ్గర నుంచి పౌర్ణమి వరకు ఉన్నటువంటి దాన్ని శుక్లపక్షం అంటారు. బహుళ పాడ్యమి దగ్గర నుంచి అమావాస్య వరకు ఉన్నటువంటి దాన్ని కృష్ణపక్షం అంటారు. 2 పక్షాలు, ఒక నెల 2 పక్షాలు. ఈ నెలలో ఉండేటువంటి 2 పక్షాల్లోని శుక్లపక్షానికి రవి, కృష్ణపక్షానికి చంద్రుడు, వీళ్ళిద్దరూ కూడా అభిమాన దేవతలు అన్నాడు. ఇక్కడ చిన్న విచిత్రం ఉన్నారు సార్. ఏమిటండి అంటే ఉత్తరాయణము దక్షిణాయనము 2 సూర్యుడికి సంబంధించినటువంటివే. ఉత్తరాయణానికి రవి, దక్షిణాయనానికి చంద్రుడు అభిమానం అని చెప్పాము ఇంతకు ముందు చెప్పిన శ్లోకాల్లో. అంటే దక్షిణాయనంలో కర్మలు చేసేటువంటి వాళ్ళు చంద్రలోకానికి వెళ్తారు, ఉత్తరాయణ కర్మలు చేసేటువంటి వాళ్ళు సూర్యలోకానికి వెళ్తారని చెప్పాం. కానీ ఆ 2 గతులు కూడా సూర్యుడివే, చంద్రుడు. ఇక్కడ 2 గతులు కూడా చంద్రుడివే, సూర్యుడు కావు. ఎందుకంటే తిథులన్నీ కూడా చంద్రుడిని ఆవర్తనం చేస్తాయి. పాడ్యమి, విధియ, తదియ అని అంటూ ఉంటారు చూడండి. ఇవన్నీ కూడా ఎవరిని చెప్తున్నాయండి? చంద్రుడినే చెప్తున్నాయి. చంద్రుని యొక్క వృద్ధిని, చంద్రుని యొక్క క్షయాన్ని చెప్తున్నాయి. పాడ్యమి నాడు రేఖామాత్రంగా ఉన్నటువంటి చంద్రుడు విధి నాడు పెరుగుతాడు, తది నాడు పెరుగుతాడు, చవితి నాడు పెరుగుతాడు, పంచమి నాడు పెరుగుతాడు, షష్ఠి నాడు పెరుగుతాడు, సప్తమి నాడు పెరుగుతాడు, అష్టమి నాడు పెరుగుతాడు, నవమి నాడు పెరుగుతాడు, దశమి నాడు పెరుగుతాడు, ఏకాదశి నాడు పెరుగుతాడు, ద్వాదశి నాడు పెరుగుతాడు, త్రయోదశి నాడు పెరుగుతాడు, చతుర్దశి నాడు పెరుగుతాడు, పొన్ననాడు పూర్తిగా బింబస్వరూపుడు అవుతాడు. ఇది చంద్రుడికి సంబంధించింది. మళ్ళీ అలాగే బహుళపక్షంలో పాడ్యమి నాడు 1 కళ తగ్గుతుంది, విధి నాడు 2, తది నాడు 3, చవితి నాడు 4, పంచమి నాడు 5, షష్ఠి నాడు 6, సప్తమి నాడు 7, అలాగే అష్టమి నాడు 8, నవమి నాడు 9, దశమి నాడు 10, ఏకాదశి నాడు 11, ద్వాదశి నాడు 12, త్రయోదశి నాడు 13, చతుర్దశి నాడు 14, అమావాస్య నాడు 15 కళలు తగ్గిపోతాయి. అంటే ఈ 2 ఎవరికి సంబంధించినవండి? చంద్రుడికి సంబంధించినవే. కానీ ఇక్కడ అభిమాన దేవతలు ఏమిటంటున్నాడండి? శుక్లపక్షానికి రవి, కృష్ణపక్షానికి చంద్రుడు. అంటే ఇవి చంద్ర సూర్య గతులకు సంబంధించినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకో మాట్లాడటం లేదు. నువ్వు ఆదిత్యాభిమానమైనటువంటి కర్మలు చేస్తే ఉపాసన అవుతుంది. నువ్వు చంద్రాభిమానమైనటువంటి కర్మలు చేస్తే కేవల కర్మం అవుతుంది. అంతే. అవి 2 బుర్రలో పెట్టుకోవాలి. అంతగా తప్పించి పాడ్యమి నాడు 1 కళ, విధి నాడు 2 కళ్ళు, తది నాడు 3 కళ్ళు ఇలా బుర్రలో పెట్టుకుంటే దీనివల్ల వచ్చేది ఏమీ లేదు. ఉత్తి పంచాంగం రాయడం వస్తుంది తప్పిస్తే మరి ఏమీ రాదు. లౌకిక విద్యలని భగవంతుడు మెచ్చుకోడు. మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. మనకి జ్యోతిష్ శాస్త్రం వచ్చినా, మనకి సాముద్రిక శాస్త్రం వచ్చినా, మనకి లేదు ఒకవేళ తర్కశాస్త్రం వచ్చినా, వ్యాకరణ శాస్త్రం వచ్చినా, మనకి ఖగోళ శాస్త్రం వచ్చినా, మనకి ఏ శాస్త్రం వచ్చినా భగవంతుడికి అక్కర్లేదు, బ్రహ్మజ్ఞానం ఒక్కటే కావాలి.
ఇంద్రియాల్ని జయించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి. అంటే ప్రజాపతి మాసః ఆసీత్, మాసస్వరూపుడయ్యాడు. యహ ఈ మాసమునందు శుక్ల ఇతరో, శుక్లము అంటే శుక్లపక్షము, ఇతరము అంటే కృష్ణపక్షము, యౌ ఏవి కలవో తయోహ ఆ రెండింటికి రవి సూర్యుడు, చంద్ర చంద్రుడు, ఉభౌ ఇద్దరు అభిమంతారో అభిమాన దేవతలుగా స్మృతౌ చెప్పబడుతున్నారు. శుక్లపక్షానికి సూర్యుడు, కృష్ణపక్షానికి చంద్రుడు అభిమాన దేవతలుగా చెప్పబడుతున్నారు. ప్రజాపతి మాసస్వరూపుడు, మాసానికి రెండు పక్షాలు శుక్లపక్షం కృష్ణపక్షం. శుక్లానికి అభిమాని దేవత సూర్యుడు, కృష్ణానికి అభిమాని దేవత చంద్రుడు. మాసో వై ప్రజాపతి, మాసాత్మకుడు ప్రజాపతి. తస్య కృష్ణపక్ష ఏవ రయి, అతనికి కృష్ణపక్షం ఏదైతే ఉన్నదో దాన్ని అన్నం అంటారు, భోగ్యము అంటారు. కృష్ణపక్షాన్ని భోగ్యము అంటారు, అన్నము అంటారు. ఆ మాసం యొక్క కృష్ణపక్షమే అన్నము, అదే చంద్రుడు భోగ్యము. శుక్ల ప్రాణ, శుక్లపక్షమే ప్రాణము, ఆదిత్యుడు అనుభవించేవాడు. భోక్త అంటే ప్రాణశక్తి శుక్లపక్షము, అన్నశక్తి కృష్ణపక్షము అని గ్రహించాలి. ఏ పక్షంలో కర్మలు చేస్తే ఫలప్రదాలు, ఏ పక్షంలో కర్మలు చేస్తే ఫలప్రదాలు కావు అనేటువంటి విషయాన్ని కూడా మనకి చెప్తున్నారు. రవిధ్యాయీతు కృష్ణేపి కుర్వన్ శుక్లఫలం వ్రజేత్, కృష్ణ శుక్లపక్షే ఫలాధిక్యం శాస్త్రోక్తం కర్మణ కామ్యకర్మణం. ఏమంటే కృష్ణపక్షంలో ఏమిటి వ్యవహారం, శుక్లపక్షంలో ఏమిటి వ్యవహారం, ఏమిటి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు కర్మలు చేయాలి, ఎలా చేయాలి అన్నటువంటిది. జ్యోతిష్ శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్తే అష్టమి దగ్గర నుంచి అష్టమి వరకు ఉన్నటువంటిది పూర్ణచంద్రుడు అంటారు. దాని మీద ఆధారపడి ముహూర్తాలు పెడుతూ ఉంటారు, కర్మలు చేస్తూ ఉంటారు. కానీ మన జ్యోతిష్ శాస్త్రం మీద ఆధారపడకూడదు. మన వేదాంత శాస్త్రంలో ఉండేవాళ్ళని మనం ఎంతసేపు ఏమిటంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. ఇవి ఎలా వదిలించుకోవాలో చూడాలి. ఏమండి, ఏదో మనం మూట పట్టుకొని వచ్చాం సార్, ఆ మూట ఎలా వదులుతుంది అన్నది ఆలోచించాలి. కానీ ఈ మూట ఎంత మొయ్యగలను, ఎన్నాళ్ళు మొయ్యగలవండి, మెన్ను పెట్టడమే తప్పిస్తే ఏం లాభం లేదు, ఏం ప్రయోజనం. ఏదో బతికున్నంతకాలం అన్నీ చేసేస్తారని అనుకుంటే అమాయకత్వం అవుతుంది తప్పించి ఇంకేం కాదు. రవిధ్యాయీతు, ప్రాణశక్తి అయిన భోక్త అయిన సూర్యుని ఉపాసించేవాడు. రవిధ్యాయి అంటే సూర్యుడిని ఉపాసించేవాడు. సూర్యుడు ఎవరండి? ప్రాణశక్తి. సూర్యుడు ఎవరండి? భోక్త. భోక్త ప్రాణశక్తి అయినటువంటి సూర్యుడిని ఉపాసించేవాడు. కృష్ణేపి, కృష్ణపక్షంలో కూడా ఉపాసించిన, అంటే వాడు పక్షం ఏ పక్షం అన్నటువంటిది కాదు, బహుళ విధినాడా, బహుళ తదీనాడా, బహుళ చవితినాడా అన్నటువంటిది కాదు, వాడు ఎవరిని ఉపాసిస్తున్నాడు అన్నటువంటిదే ప్రధానం. కృష్ణపక్షంలోనైనా సూర్య భగవాను ఉపాసించినట్టుగైతే శుక్ల ఫలం వ్రజేత్, శుక్లపక్ష ఫలాన్ని పొందుతాడు. అంటే ప్రాణ ఫలాన్ని పొందుతాడు, ప్రాణశక్తి ఫలాన్ని పొందుతాడు. శుక్లపక్షే, శుక్లపక్షంలో అయితే కామ్యకర్మణం, కామ్యకర్మలకు శాస్త్రోక్తం ఫలాధిక్యం, శాస్త్రోక్తమైనటువంటి ఫలం చాలా అధికంగా ఉంటుంది. కృష్ణపక్షంలో నువ్వు సూర్య భగవాను ఉపాసించినా నీకు ప్రాణశక్తి ఫలం ఉంటుంది. శుక్లపక్షంలోనే ఉపాసిస్తే ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే ఏ కర్మలకండి? కామ్యకర్మణం నతు నిష్కామకర్మణం. నిష్కామకర్మల విషయాన్ని అసలు ఇక్కడ మాట్లాడరు. ఈ ప్రథమ ప్రశ్నలో నిష్కామకర్మల విషయమే ఉండదు. ఇది కామ్యకర్మల విషయం. కామ్యమైనటువంటి కర్మలు కృష్ణపక్షంలో చేసినప్పటికీ కూడా ఫలితాన్ని ఇస్తాయి, కానీ శుక్లపక్షంలో ఎక్కువగా ఫలితాన్ని ఇస్తాయి. ప్రాణ శుక్ల తస్మాదేతరుషయ శుక్ల ఇష్టం కుర్వంతి ఇతరస్మిన్ ప్రాణదర్శిన ఋషయ కృష్ణపక్షేపి ఇష్టం యాగం కుర్వంతః శుక్లపక్షే ఏవ కుర్వంతి. ప్రాణాన్ని దర్శించేటువంటి ఋషులు కృష్ణపక్షంలో యాగాన్ని చేస్తున్నప్పటికీ కూడా
శుక్లపక్ష ఫలాన్నే కోరుకుంటారు. ప్రాణం వ్యతిరేకేణ కృష్ణపక్షై తై నదృశ్యతే. ప్రాణము కన్నా వేరుగా కృష్ణపక్షాన్ని కూడా ఋషులు చూడరు. ఎవరు ఉపాసకులు ఉంటారో వాళ్ళు కృష్ణపక్షాన్ని కూడా ప్రాణశక్తి పరంగానే చూస్తారు. ఇతరేతు అంటే ప్రాణాన్ని దర్శించినటువంటి వాళ్ళు అజ్ఞానంతో కృష్ణపక్షంలోనే చేస్తారు. వీళ్ళు ప్రాణోపాసకులు కారు. ధూమ్ర మార్గంలో వీళ్ళు ప్రయాణం చేస్తారు. వీళ్ళు వెళ్ళేటువంటి మార్గాన్ని ధూమ మార్గం అంటారు, పొగ మార్గం. ఆ మార్గంలో వెళ్తే ఏమవుతుందండి, తిరిగి వచ్చేస్తాం. అంటే కొంతమంది కేవల కర్మిష్ఠులు ఉంటారు. వాళ్ళకి ఎంత విద్యావంతులైనప్పటికీ కూడా ఆ రొటీన్గానే బుర్ర పనిచేస్తుంది కానండి కాస్త తెలివిగా పనిచేయదు. రొటీన్గానే పనిచేస్తూ ఉంటుంది. ఏమండి ఏం చేస్తాం మనం వాళ్ళని మనం ఏం చేయలేం. ఎవరికైతే జ్ఞానం దృఢమై లౌకికమైనటువంటి ఈ అజ్ఞానాన్ని విడిచిపెట్టి కేవల కర్మల్ని విడిచిపెట్టి ఉపాసనని కూడా విడిచిపెట్టి వెళ్తారో వాళ్ళే మోక్షాన్ని పొందుతారు. అది ఇక్కడ విషయం కాదు. ఇక్కడ కనీసం ఉపాసన అనేటువంటి దాంట్లో వెళ్ళాలన్నా జ్ఞానవతాం మార్గ, కాస్త జ్ఞానం ఉండాలండి. ఇది ఎందుకు చేస్తున్నాను, దీనివల్ల ప్రయోజనం ఏమిటి అంటే లేచాను చేశాను, పడుకున్నాను లేచాను చేశాను, దానివల్ల రొటీన్ వల్ల లాభం ఏమిటి, దానివల్ల ఏమొస్తుంది అంటే సూర్యుడు ప్రాణము. దీన్ని కృష్ణపక్షం నందు ఉపాసించిన ప్రాణోపాసన ఫలం కలుగుతుంది. సూర్యుడిని కృష్ణపక్షంలో మనం ఉపాసించిన ప్రాణోపాసన ఫలితం వస్తుంది. శుక్లపక్షంలో అయితే ప్రాణస్వరూపుడైనటువంటి ఆదిత్యోపాసన వలన కోరిన కర్మలందు అధిక ఫలం వస్తుంది, చాలా గొప్ప ఫలితం వస్తుంది. ప్రాణోపాసన విశిష్టమైనటువంటిది అని ఇక్కడ భావం అన్నమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ప్రాణోపాసన చాలా ముఖ్యమైనటువంటిది. ప్రజాపతిరహోరాత్ర రూపో భూత అగ్నిదేవత రవిశ్చంద్రో రాత్రిదేవో రాత్రావేవ రతిస్తతః. ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి పుస్తకాల్లోని రాత్రావేవ రవిస్తతః అని పడ్డారు. అది తప్పండి, దిద్దుకోండి. రాత్రావేవ రతిస్తతః అన్నటువంటిది కరెక్ట్. ప్రజాపతి అహోరాత్ర రూప, పగలు అనేటువంటి రూపము కలిగినటువంటి వాడు అభూతాయను. ఎందుకంటే ప్రజాపతి కోసం ఏం చెప్పామండి, సంవత్సర రూపుడు, ఉత్తరాయణము దక్షిణాయనము. అలాగే ప్రజాపతి మాసస్వరూపుడు, శుక్లపక్షమో కృష్ణపక్షమో. ఇప్పుడు ప్రజాపతి అహోరాత్రములు, పగలు రాత్రి అనే రెండు రూపం కలవాడు అని చెప్పాం. అగ్ని దేవత, పగటి యందు దేవత రవి ఆదిత్యుడు. అగ్ని అంటే అహము, పగలు. పగటి దేవత వాళ్ళండి అని అంటే ఆదిత్యుడు. చంద్ర, చంద్రుడు. రాత్రి దేవ, రాత్రికి దేవుడు. రాత్రికి దేవుడు ఎవళ్ళండి, చంద్రుడు. పగటికి దేవత వాళ్ళండి రవి. రతి సంభోగము, ఏదైతే స్త్రీ పురుష సంయోగం అనేటువంటిది ఉన్నాదో రాత్రావేవ, రాత్రి యందు మాత్రమే, దాన్ని పగటి యందు నిషేధించారు. తతః అటు పిమ్మట అని శ్లోకం యొక్క అర్థం అండి. రాత్రింపవళ్ళ యొక్క రూపమే ప్రజాపతి, పగటికి రవి, రాత్రికి చంద్రుడు దేవతలు. రతి అనేటువంటిది రాత్రి ఎందే తప్పిస్తే పగటి ఎందు నిషిద్ధము అని చెప్పారు. అహోరాత్ర వై ప్రజాపతి తస్య అహరేవ ప్రాణ రాత్రిరేవ రై ప్రాణం వా ఏక ఏతే ప్రస్కందంతి ఏ దివారత్యా సంయుజ్యంతే బ్రహ్మచర్యమేవ తద్యద్రాత్రౌ రత్యా సంయుజ్యంతే. అహోరాత్రాలు ప్రజాపతి యొక్క రూపం, అంటే పగలు రాత్రి ప్రజాపతి యొక్క రూపం. ఆ ప్రజాపతికి అహము అంటే పగలు, ప్రాణము సూర్యుడు. రాత్రి అంటే రయి, అన్నము చంద్రుడు. ఎవరు పగటి యందు స్త్రీ సంభోగం చేస్తారో
వాళ్ళు ప్రాణమును శోషింపచేస్తారు. అంటే ప్రజాపతి ప్రాణశక్తి కాబట్టి ఆ ప్రజాపతి ప్రాణశక్తి అయినటువంటి సూర్యుడు పగటికి అభిమాని దేవత కాబట్టి పగటి యందు సంభోగం చేసేటువంటి వాళ్ళు ప్రాణశక్తిని శోషింపజేస్తారు, కృషించిపోతారు. ఎవరు రాత్రి యందు సంభోగాన్ని చేస్తారో అది బ్రహ్మచర్యమే. అది బ్రహ్మచర్యం. ఇంతకు ముందు బ్రహ్మచర్యం అనే చోట ఇదే చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే నిర్గుణోపాసనలో వేరు, బ్రహ్మాన్ని పొందడంలో బ్రహ్మచర్యం వేరు, సగుణోపాసనలో సగుణ బ్రహ్మాన్ని ఉపాసించడంలో బ్రహ్మచర్యం వేరు. అందుకోసం రాత్రి యందు స్త్రీ సంభోగం అనేటువంటిది బ్రహ్మచర్యమే. అయితే స్త్రీ సంభోగ విషయ విధి నిషేధం కర్త కర్త కర్తాకర్తవ్య విషయం కాదు. ఏమండి, ఇక్కడ ఇది ఉపనిషత్తు ఎందుకు చెప్తున్నదండి అని అంటే, అసలు స్త్రీలతో సంభోగం కలిగి ఉండాలా ఉండకూడదా అనేటువంటి చెప్పడానికి మేము చెప్పడం లేదండి. మేము ఇక్కడ బ్రహ్మచర్యం అనేటువంటి పదానికి అర్థం చెప్పడానికి, అలాగే పగటిపూట నిషేధం కోసం మాత్రమే ఈ విషయాన్ని చెప్పాం. కానీ ప్రాసంగికం మాత్రమే తప్పిస్తే ఇది కర్తవ్య విషయం కాదు. ఇలా చేయొచ్చు ఇలా చేయకూడదు అని చెప్పడానికి మేము చెప్పలేదు. ఎందుకంటే ఇక్కడ అది విషయమే కాదు, దానికి ప్రయోజనం లేదు కాబట్టి. భోక్తృభోగ్యాత్మకం ద్వంద్వం సృష్ట్వాప్యేష ప్రజాపతి అన్నరూపో అభవత్ తస్మాద్ అన్నాతరేత సముద్భవ. ఏమండి, భోక్తృభోగ్యాత్మకం, భోక్త అయినటువంటి ప్రాణము, భోగ్యమైనటువంటి అన్నము, ఈ రెండు ద్వంద్వం, రెండు. సృష్ట్వా సృజించినప్పటికీ ప్రజాపతి అన్నరూప అభవత్, అన్నరూపమే అయ్యాడు. అంటే యథార్థంగా ప్రజాపతే ప్రాణశక్తి, ప్రజాపతే అన్నశక్తి. అంటే ప్రజాపతే సూర్యుడు, ప్రజాపతే చంద్రుడు, రెండు ఆయనే సృష్టించాడు. భోక్తని ఆయనే సృష్టించాడు, భోగ్యాన్ని ఆయనే సృష్టించాడు. అయినప్పటికీ కూడా ఆ ప్రజాపతి అన్నస్వరూపమే అయ్యాడు. అంటే అన్నరూప అభవత్, అన్నస్వరూపమే అయ్యాడు. తస్మాత్, అందువలన అన్నాద్ రేతస్సముద్భవ, అన్నం నుండి రేతస్సు వీర్యం పుట్టిందండి. ఎందుకండి అని అంటే సృష్టి ఎలా జరిగింది అన్నటువంటిది కదా, స్థూలదేహం ఎలా వచ్చింది అన్నది కావాలి. స్థూలదేహానికి మనం చెప్పుకోవాల్సినవన్నీ చెప్పుకుంటున్నాం. ప్రాణశక్తి చెప్పుకున్నాం, అన్నశక్తి చెప్పుకున్నాం, ఆ తర్వాత సంవత్సరం చెప్పుకున్నాం, మాసం చెప్పుకున్నాం, అహోరాత్రాలు చెప్పుకున్నాం. ఆ తర్వాతను కలిగేటువంటిది ప్రజాపతి రెండు రూపాలు అయినప్పటికీ కూడా, ప్రాణశక్తి అన్నశక్తి అయినప్పటికీ కూడా అన్నస్వరూపమే గానే ప్రజాపతి పనిచేస్తాడండి. అలా పనిచేస్తే ఏమవుతుందండి, అతని నుండి వీర్యము కలుగుతుంది, రేతస్సు కలుగుతుంది. భోక్త అయినటువంటి ప్రాణము, భోగ్యమైనటువంటి అన్నము అనే రెండింటినీ సృష్టించినటువంటి ప్రజాపతి అన్నరూపం కలవాడు అయ్యాడు. రెండూ ప్రజాపతి అయినప్పటికీ జగత్ సృష్టి విషయ బీజశక్తి కొరకు ప్రజాపతి అన్నస్వరూపుడయ్యాడు. జగత్ సృష్టికి బీజం కావాలి, అంటే విత్తనం కావాలి. ఆ విత్తనం కోసం ఆయన అన్నరూపంగా మారాడు. ఆ అన్నస్వరూపుడైనటువంటి ప్రజాపతి నుండి రేతస్సు అంటే వీర్యము లేకపోతే బీజము అనేటువంటిది పుట్టింది. అన్నం వై ప్రజాపతి తతోహ వై తద్రేత తదిత ప్రజా ఎంత అని ప్రశ్నలో శృతి. ప్రజాపతి అన్నమే, ఆ అన్నం నుండే నిర్బీజం అంటే పురుషుని యొక్క వీర్యం పుట్టింది. అది స్త్రీల యందు నిక్షేపించబడటం వల్ల ప్రజా సృష్టి జరుగుతున్నది. అంటే ప్రాణస్వరూపుడైన ప్రజాపతి అన్నశక్తే ప్రజా సృష్టికి బీజభూతమైనటువంటిది. అన్నస్వరూపమైనటువంటి ప్రజాపతి యొక్క శక్తే ఈ బీజం, ఈ ప్రజా సృష్టికి అంతటికీ బీజం. అయినా ప్రజాపతి వీర్యమందు ప్రాణశక్తి కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రజాపతిలో రెండు ఉన్నాయి కాబట్టి, ఆయన ఆదిత్యుడు, ఆయన చంద్రుడు కాబట్టి ఆయనలో ప్రాణశక్తి ఉన్నది, అన్నశక్తి ఉన్నది. అన్నం వల్ల బీజం వచ్చినప్పటికీ దాంట్లో ప్రాణం ఉంటుంది కాబట్టి పుట్టేవన్నిటికీ కూడా ప్రాణం ఉంటుంది. పుట్టిన అన్నింటికీ ఎందుకు ప్రాణం ఉన్నదండి? ఈ లోకంలో ఏర్పడ్డ వాటి అన్నిటికీ ప్రాణం ఎందుకు వచ్చిందండి అని అంటే కారణం ఆ ప్రజాపతి యొక్క వీర్యంలో అన్నశక్తే ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రాణస్వరూపుడు కాబట్టి ప్రాణశక్తి కూడా ఉన్నది.
దాంట్లో ప్రాణశక్తి కూడా ఉన్నది కాబట్టి జగత్తులో జరిగేటువంటి సృష్టిలో అన్ని జీవుల్లోని కూడా ప్రాణశక్తి ఉన్నది. రేతసోమో ప్రజాజాతా రేతస్యేకం ప్రజాపతే వ్రతం చరంతి చేత్ పుత్రం పుత్రీంచ ఉత్పాదయంతి. ఇంకా పుట్టడం అనేటువంటి దాని గురించి మనకి చెప్తున్నారు. ఎలా పుడుతున్నారు? అమూ ప్రజా అంటే ఈ ప్రజలు రేతస్సు నుండి జాతా పుట్టారు. రేతస్సేకం రేతస్సును నిక్షేపించడం అంటే ప్రసరింపజేయడం ఏదైతే ఉన్నదో ప్రజాపతే వ్రతం ప్రజాపతి యొక్క వ్రతంగా చెప్తున్నారు. చరంతి చేత్ ఆచరించినట్లయితే పుత్రం పుత్రీంచ కొడుకును కుమార్తెను ఉత్పాదయంతి పుట్టించుడు జరుగును. అంటే ఈ ప్రజలు రేతస్సు నుండి పుడుతున్నారు. ఈ రేతస్సు అనేటువంటిది స్త్రీ గర్భంలో ప్రవేశిస్తున్నది. అలా ప్రవేశింపజేయడం అనేటువంటి దాన్ని ప్రజాపతి వ్రతము అన్నారు. దాన్ని ప్రజాపతి వ్రతం అంటారు. కర్మకాండలో అదొక వ్రతం, వేదాల్లో చెప్పబడ్డటువంటి వ్రతం. ఆ వ్రతాన్ని ఆచరించడం చేతను అంటే వీర్యాన్ని స్త్రీల యందు ఉంచడం చేతను కొడుకుల్ని కూతుళ్ళని పుట్టిస్తున్నారు. ఈ ప్రజలు రేతస్సు నుండి పుడుతున్నారు. రేతశాకం అంటే వీర్యాన్ని స్త్రీ యందు ఉంచడం అనేటువంటిది ప్రజాపతి వ్రతము. ఇది ఆచరిస్తే కొడుకు కుమార్తె అనేటువంటి వాళ్ళు పుడతారు. తద్యేహ వై తత్ ప్రజాపతి వ్రతం చరంతి తే మిథునముత్పాదయంతి. ఈ ప్రజాపతి వ్రతాన్ని ఆచరించడం వల్ల మాత్రమే స్త్రీ పుండ్రోపోయినటువంటి సృష్టి, ఆడవాళ్ళు మగవాళ్ళు అనే సృష్టి జరుగుతున్నది. అంటే స్త్రీల యందు పురుషుల యొక్క వీర్యం ప్రవేశించడం చేతనే ఈ రకమైనటువంటి సృష్టి జరుగుతున్నది. బ్రహ్మచర్యరత ఊర్ధ్వరేతసో బ్రహ్మచింతకా బ్రహ్మలోకం వ్రజంత్యన్యే నిస్తపస్కానయాంతితం. బ్రహ్మచర్యరతా బ్రహ్మచర్యమునందు నిష్ఠులు, ఊర్ధ్వరేతస ఊర్ధ్వరేతస్కులు, బ్రహ్మచింతకా బ్రహ్మమును చింతించేటువంటి వారు, బ్రహ్మలోకమును వ్రజంతి పొందుదురు. నిస్తపస్కా తపస్సు లేని వారు, అన్యే ఇతరులు తం ఆ బ్రహ్మలోకమును నయాంతి పొందరు. అంటే బ్రహ్మచర్యమునందు నిష్ఠులైనటువంటి వాళ్ళు, ఊర్ధ్వరేతస్కులైనటువంటి వాళ్ళు, బ్రహ్మాన్నే చింతించేటువంటి వాళ్ళు బ్రహ్మలోకాన్ని పొందుతారు. ఇతరులైనటువంటి వాళ్ళకి తపస్సు ఉండదు కాబట్టి వాళ్ళు బ్రహ్మలోకాన్ని పొందరు అన్నారు. తేషామేవ ఏష బ్రహ్మలోక ఏషాంతపో బ్రహ్మచర్యం ఏషు సత్యం ప్రతిష్ఠితం. ఎవరు తపస్సు బ్రహ్మచర్యము సత్యము కలవారో వారు చాంద్రమస బ్రహ్మలోకాన్ని పొందుతారు. తపస్సు అంటే స్నాతక వ్రతం. అంటే సాధారణంగా ఇవాళ వీటి యొక్క ప్రాధాన్యాలు మనకి తెలియవు. పెళ్ళిళ్ళు అంటే మనకేమిటంటే బ్యాండులు, వీడియోలు, ఫోటోలు, ఇవే మనకి ఇవాళ తెలుసు. మనకి ఈ విషయాలే తెలుసు. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఏదో పార్టీ జరుగుతున్నప్పుడు వెళ్తాం, ఏదో గిఫ్ట్ ఇచ్చేస్తాం, ఆ భోజనాలు చేస్తాం, వచ్చేస్తాం. ఏమిటి జరిగిందండి అంటే జరిగిందండి, పెళ్లి జరిగిందండి అని చెప్తాం. ఆ పంతులు గారికి తప్పిస్తే ఆ గోల మరి ఇంకోడికి తెలియదు. ఇక్కడ ఏమండి తపస్సు అంటే ఏమిటండి? స్నాతక వ్రతం. ఏమిటండి స్నాతక వ్రతం? బ్రహ్మచర్యం పూర్తయిన తరువాత చేసేటువంటి వ్రతాన్ని స్నాతక వ్రతము అంటారు. అంటే యథావిధిగా బ్రహ్మచర్యాశ్రమాన్ని పూర్తి చేసినటువంటి వాళ్ళు బ్రహ్మచర్యాశ్రమంలో చేయవలసిన వ్రతాలన్నీ పూర్తి అయిపోయిన తర్వాతను స్నాతక వ్రతము, అదే బుర్ర కత్తిరించడం, తండ్రి తల్లి కూర్చొని చేసేటువంటి దాన్ని మగపిల్లని కూర్చోబెట్టి పెళ్లికి ముందర చేస్తారు, స్నాతక వ్రతం అంటారు. ఆ స్నాతక వ్రతం అనేటటువంటిది యథావిధిగా చేస్తేనే వాడు వివాహానికి యోగ్యుడవుతాడు. అలా వివాహానికి యోగ్యుడైనటువంటి వాడు మాత్రమే భార్య యందు పొందేటువంటి సంతానాన్ని ఉత్తమ సంతానంగా చెప్తారు. ఏదో మన ఇష్ట ప్రకారంగా మనకి నచ్చినట్టుగా మనం చేసామండి, ఇవన్నీ కరెక్ట్ కావా అంటే ఎవరికి వాళ్ళకి కరెక్ట్, ఎవరి నమ్మకానికి వాళ్ళకి అది కరెక్ట్.
శాస్త్రానికి అవి కరెక్ట్ కావు. శాస్త్రానికి విధానం ఉంటుంది. తపస్సు అంటే స్నాతక వ్రతము, బ్రహ్మచర్యము అంటే అనిషిద్ధమైనటువంటి కాలమునందు రతి, అంటే రాత్రి యందు మాత్రమే రతి కలిగి ఉండడం, పగటి యందు రతి అనేటువంటిది లేకపోవటం. సత్యము అంటే సర్వకాలాల్లోని ఒకే విధానంలో ఉండడం, యథార్థమైనటువంటి స్థితిలో ఉండడం. వీటి వలన చాంద్రమసమైనటువంటి బ్రహ్మలోకం లభిస్తుంది. అయితే దీనికి భిన్నంగా, దీనికి ఇలా కాకుండా ఎవళ్ళైతే తేషామసౌ విరజో బ్రహ్మలోకన్నయేషు జిహ్మమనృతన్నయా నమాయా చేతి, ఎవరికైతే కౌటిల్యం ఉండదో, వక్రభావాలు ఉండవో, ఆటపాటల్లోని పరిహాసంలోని కూడా అబద్ధాలు ఆడరో. ఇవాళ మన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొన్ని కావాలంటే కొన్ని ఎదుర్కోవాలండి, ఏదో చెయ్యాలంటే ఏదో చెయ్యాలండి. ఇవన్నీ దిక్కుమాలిన మాటలు, అంటే బుర్ర లేనటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు. ఆ మాటల్ని పట్టుకొని మన లోకల్లో బతుకుతూ ఉంటాం. అసలు మనకు కొన్ని ఆలోచనలు ఉండాలి. ఏమిటి? మనకి కనీసం ఆదిత్య లోకాలు కావాలి అంటే, సూర్యలోకాలు కావాలి అంటే మనం వక్రంగా ఉండకూడదు, వంకర టింకరగా ఉండకూడదు. వంకర టింకరగా ఉంటే కనీసం ఆదిత్య లోకాలు కూడా రావు. బ్రహ్మలోకాలు రావడం పక్కన పెట్టండి, మోక్షం రావడం ఆ పక్కన పెట్టండి. కనీసం ఆదిత్య లోకానికైనా వెళ్ళాలంటే వక్రభావం ఉండకూడదు. అనృతం, ఆటపాటల్లోని పరిహాసాల్లోని కూడా అసత్యం మాట్లాడకూడదు. లోపల ఒక రకంగా బయట ఒక రకంగా చెప్పడం గృహస్థులు చేస్తూ ఉంటారు. అలాంటి పనులు చేయకూడదు. జిహ్మం అనృతం నా మాయా చేయితి. మాయ అంటే లోపల ఒకటి బయట ఒకటి, ద్వేషాసూయాది దోషాలు లేనటువంటి బ్రహ్మలోకాన్ని పొందుతారు. అదేమిటండి? జ్ఞానయుక్తమైనటువంటి కర్మనిష్ఠులు, జ్ఞానంతో కూడుకున్నటువంటి ఉపాసకులు పొందేటటువంటి ఆదిత్య లోకాన్ని పొందుతారు. జ్ఞానంతో కూడుకున్నటువంటి ఉపాసన చేసేటువంటి వాళ్ళు పొందే ఆదిత్య లోకం పొందాలంటే వంకర టింకర ఆలోచనలు కానీ, నవ్వులాట కూడా అబద్ధం ఆడడం కానీ, మాయా అన్నటువంటిది కానీ ఉండకూడదు. కేవల కర్మిష్ఠులైనటువంటి గృహస్థులు, కేవలం ఏదో ఒకటి చేశాం అనేటువంటి వాళ్ళు చంద్రలోకాన్ని పొందుతారు. జ్ఞానవంతులైనటువంటి కర్మిష్ఠులు ఆదిత్య లోకాన్ని పొందుతారు. అంటే ఇది ప్రశ్నోపనిషత్తులో ఒకటో ప్రశ్నకి సంబంధించినటువంటి వివరణకి సంబంధించినటువంటి అనుభూతి ప్రకాశం. ఇది స్థూలదేహానికి సంబంధించినటువంటిది. ఇది సగుణ బ్రహ్మాన్ని పొందించేది మాత్రమే. దీనివల్ల పరబ్రహ్మాన్ని పొందడం కానీ మోక్షం కానీ చెప్పబడలేదు. ఇంతవరకు మనం స్థూలదేహ వివరణాన్ని విన్నాం. తరువాత మనం సూక్ష్మదేహ వివరణాన్ని విన్నాం. స్వస్తి.